మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వాక్యం. మొదట నీ స్థితి కొద్దిగా నుండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందుదువు. ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఈ వాక్యాన్ని గమనిస్తే మొదట, తుదకు ఈ రెండు మాటలు ఇక్కడ ఉన్నాయి. స్టార్టింగు, ఎండింగు. ఇంకా బైబిల్లో గమనిస్తే ప్రారంభం, చివరిలో ఈ మాటలు మనం గమనించగలుగుతాం. మొదట ఎలాగ ఉన్నావు, తుదకు ఎలా ఉండబోతున్నావు. వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, ఈ చోట ఉంది మొదట కొద్దిగే, తుదకు మహా అభివృద్ధి. వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, దేవుడు ఇలా క్రమక్రమంగా మనల్ని అభివృద్ధి పరచాలంటే మనం ఎలా ఉండాలి? అదే 8వ అధ్యాయం యోబు గ్రంథం 5-6 వాక్యాలు. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెదకిన ఎడల, మొదటి మాట. రెండవ మాట, దేవుణ్ణి బ్రతిమలాడుకొనిన ఎడల. మూడవ మాట, నీవు పవిత్రుడవైన ఎడల. నాలుగవ మాట, నీవు యథార్థవంతుడవైన ఎడల. అప్పుడు మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నా తుదకు దేవుడు దాన్ని మహా అభివృద్ధి పరుస్తాడు. ముందు మనలో ఈ 4 లక్షణాలు ఉండాలి. దేవుణ్ణి మనం జాగ్రత్తగా వెదకాలి. వెదకుడే మీకు దొరుకుతుందని యేసయ్య చెప్పాడు. మన ప్రతి సమస్యలో దేవుణ్ణి వెదకాలి. అప్పుడే మనల్ని మహా అభివృద్ధి పరుస్తాడు. రెండవది, యేసయ్యనే బ్రతిమలాడుకోవాలి. ఆయన తప్ప మనకు ఎవరు ఉన్నారు? దేవా నీవే కార్యం చేయండి అని ఆయన్ని బ్రతిమలాడుకోవాలి. మూడవది, మనం పవిత్రముగా నిలబడాలి. యేసేపు బైబిల్లో పవిత్రుని దేవుడు తప్పక అభివృద్ధి పరుస్తాడు. పవిత్రత మనలో ఉంటే దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు. యేసేపు ఎంత పవిత్రుడు, ఇలా దేవుడు మహా అభివృద్ధి పరిచాడు. నాలుగవది గమనిస్తే యథార్థవంతుడమైన ఎడల. యథార్థంగా మనం బ్రతికితే యథార్థవంతుల సంతానం దీవించబడుతుంది. యోబు గ్రంథం 1:1 యోబు యథార్థవంతుడు, అందుకే దేవుడు చూడండి రెండంతలుగా ఆశీర్వదించాడు. ఈ 4 లక్షణాలు దేవుణ్ణి జాగ్రత్తగా వెతకాలి. రెండవది, దేవుణ్ణి మనం బ్రతిమలాడుకోవాలి. మూడవది, యేసేపులాగా పవిత్రంగా బ్రతకాలి. నాలుగవది, యోబులాగా యథార్థవంతులుగా మనం ఉండాలి. ఈ 4 లక్షణాలు నీలో నాలో ఉంటే దేవుడు ఏం చేస్తాడు? మొదట నీ స్థితి కొద్దిగా ఉన్న తుదకు మహా అభివృద్ధి పరుచునుగాక. లోకము, సాతాన్ని మనం ఒకసారి గమనిస్తే, లోకం ముందేమో మనకు అన్నీ చూపిస్తుంది ఆశీర్వాదాలు, తుదకేమో మన జీవితాన్ని దరిద్రతలోకి తీసుకెళ్తుంది. సాతాను కూడా అదే. మొదట సంతోషాన్ని కలుగజేస్తాడు, చివరిలో ఏడుపు దుఃఖాన్ని కలుగజేస్తాడు. ఒక 3 రెఫరెన్సులు చూద్దామా బైబిల్లో. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వాక్యం. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం తుదకది మరణమునకు దారి తీయును. లోకమైనా సాతానైనా మొదట మనల్ని భ్రమపడతారు, మొదట మనకు ఆశీర్వాదాలు చూపిస్తారు, మొదట మనకు సంతోషాన్ని చూపిస్తారు. బాగుందిలే, ఈ మార్గం చాలా బాగుంది, మనకు ఫ్రీగా ఉంది, అసలు మనకు చాలా బాగుందని చూపిస్తారు. తుదక మార్గం మరణం. రెండవ రెఫరెన్స్ సామెతల గ్రంథం 14వ అధ్యాయం 13వ వాక్యం. మొదట సంతోషం, తుదకు అది వ్యసనం, తుదకు అది దుఃఖం, విచారం. ఎంత బాధ అండి! మొదటేమో అబ్బా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది, సినిమాలు చూసేవాళ్ళు, నాటకాలు చూసేవాళ్ళు. లోకము, సాతాను మనకు మొదట సంతోషాన్ని హ్యాపీనెస్ని ఇస్తాడు. చివరికి ఏమో వ్యసనం, చివరికి దుఃఖం. ఇవి సాతాను క్రియలు, లోకపు క్రియలు. మొదట సంతోషం, చివరిలో దుఃఖం. మొదట సరైన కనబడింది మార్గం, చివరికి దాని ఎండింగ్ వచ్చేసి మరణానికి తీసుకెళ్ళింది. మూడవ రెఫరెన్స్ సామెతల గ్రంథం 20వ అధ్యాయం 21వ వాక్యం. మొదటేమో ప్రారంభంలో విస్తారమైన సంపద, విస్తారమైన స్వాస్థ్యం, తుదకేమో దీవెన పొందడం లేదు. మొదట విస్తారంగా త్వరితగతిలో దొరికినటువంటి స్వాస్థ్యం, తుదకేమో అక్కడ రాయబడి ఉన్నది దీవెన పొందదు. మొదటేమో విస్తారంగా స్వాస్థ్యం దొరికింది, చివరిలో దీవెన లేదు. అందుకే చూడండి, దేవుడు అలా చేయడు. మొదట కొద్దిగా, తుదకు మహా అభివృద్ధి, క్రమక్రమంగా తీసుకెళ్తాడు. లోకము, సాతానేమో మొదట బాగుంది మార్గం, చివరికి మరణం. మొదట సంతోషం, తుదకేమో దుఃఖం. మొదటేమో స్వాస్థ్యం ఎక్కువగా దొరికింది, తుదకు దీవెన లేదు. వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, లోకాన్ని చూసి మోసపోబాకండి. సాతాను గడి కుతంత్రాలు చూసి ఎక్కడ కూడా లోకంలో మాకు బాగుంది, సంతోషంగా ఉంది, ఇది మాకు బాగా సరైన మార్గం అనుకోబాకండి. దేవుని మార్గంలోకి రండి. మొదట ఇరుకుగా ఉన్న తుదకు నిన్ను పరలోకాన్ని తీసుకెళ్తుంది. ఈ రోజులో చాలామంది విశాల మార్గంతో వెళ్తున్నారు. నాకు ఇప్పుడు సంతోషం ఉందని అనుకుంటున్నారు, నాకు ఇప్పుడు చాలా బాగుందని అనుకుంటున్నారు.
మొదట ఇట్లా భ్రమపరుస్తాయి లోకము సాతాను. అలా ఉండకూడదు. యేసయ్య అయితే మనల్ని మొదట కొద్దిగా ఉన్న తుదకు మహా అభివృద్ధి పరుస్తాడు. మొదట కొద్దిగా ఉన్న తుదకు ఆశీర్వాదంతో నింపుతాడు. ఈ వాక్య భాగాల ద్వారా మనం నేర్చుకోవాల్సింది మొదట ఎలాగ ఉన్నావు, తుదకు ఎలా ఉండబోతున్నాం. బైబిల్లో ఒక 3 రెఫరెన్సులు, 3 అనుభవాలు మీకు తెలియపరుస్తా. మొదటి మాట యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వాక్యంలో, మొదట నీ స్థితి కొద్దిగా తుదకు మహా అభివృద్ధి. మొదట చూడండి, కొద్దిగే ఆ మాటే వినబడుతుంది. తుదకు చాలా ఉంది, మహా అభివృద్ధి, చాలా అభివృద్ధి అయ్యాం. బైబిల్లో కూడా ఒక 2-3 రెఫరెన్సులు మీకు తెలియపరుస్తా. ఆదికాండం 30వ అధ్యాయం 30వ వాక్యంలో, యాకోబు రాకమునుపు వాళ్ళ మామగారి ఇంట్లో కొంచెమే, ఈ మాట వినబడుతుంది, కొంచెమే. యాకోబు వచ్చి ఆశీర్వదించబడిన వ్యక్తి అడుగుపెట్టిన వెంటనే ఇప్పుడు కొంచెమే కాదు, బహుగా అభివృద్ధి పొందాం, బాగా దీవించబడ్డాం. ఎంత చక్కటి మాట అండి. మొదట కొద్దిగా అనే మాట వినబడుతుంది. ఈరోజున నీ కుటుంబంలో, సేవలో, సంఘాలలో మొదట కొద్ది మంది, కొద్ది సంఘమే, కొద్దిగా ఉంది, కొద్ది పనే, కొంచెం ఆశీర్వాదం అనుకుంటున్నారా? దేవుడు తుదకు మహా అభివృద్ధి పరచును గాక. ఇంకా బైబిల్లో 37వ కీర్తన 16వ వాక్యం, నీతిమంతులు కలిగినది కొంచెమేనైనా అది బహు భక్తియుల ధనము కంటే వీళ్ళు తినగా మిగులుతుంది. చూడండి, కొంచెమే మనం చేసే పని, కొంచెమే నువ్వు కష్టపడేది, కొంచెమే తుదకు నువ్వు తినగా మిగులును గాక, సమృద్ధి కలుగును గాక, తుదకు మిగులును గాక. ఇప్పటిదాకా నీ ఇంట్లో ఇదే మాట వినబడుతుందా? కొంచెమే. సేవలో ఇదే మాట వినబడుతుందా? కొద్దిగానే ఉంది, కొద్ది పరిచర్య. దేవుడు తుదకు మహా అభివృద్ధి పరచబోతున్నాడు. నువ్వు నీతిమంతుడవు, నువ్వు పవిత్రుడవు, నువ్వు యథార్థవంతుడవు, తుదకు మహా అభివృద్ధి పరచబోతున్నాడు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 12వ వాక్యంలో దైవజనుడు ఏలియా వెళ్ళాడు సారేపతు విధవరాలి ఇంటికి. అమ్మా, నీకున్న దాంట్లో కొంచెం, ఒక సేవకుడిగా నాకు మొదట కొంచెం చేసి పెట్టు, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. వాళ్ళకున్న దాంట్లోనే కొంచెమే ఆమె చెప్పింది, అయ్యా నాకున్నది కొద్దిగానయ్యా, కొంచెం పిండే, కొంచెం నూనె, నేను నా కుమారుడు చనిపోదాం అనుకుంటున్నాం, ఇది నీ కరువు కాలం. సేవకుడు చెప్పాడు, దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడమ్మా. నువ్వు సేవకుడికి పెట్టింది, దేవుని ఖర్చు పెట్టినటువంటి 10 రూపాయలైనా, సేవకుడికి ఇచ్చిన కిన్నెడు చల్లనీళ్ళైనా ఎప్పుడు మర్చిపోడు తల్లి. మొదట సేవకుడి కొంచెమే పెట్టు అన్నాడు. సేవకుడు కొంచెమే తిన్నాడండి, ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడండి. కరువు కాలం అంతా కొంచెం పిండి అన్న వాళ్ళు 3.5 సంవత్సరాలు పోషించబడ్డారు. ఒక్క రోజులో చచ్చిపోవాల్సిన వాళ్ళు తిని ఎన్ని సంవత్సరాలు పోషించబడ్డారు. ఇప్పుడు కొంచెం కాదు, తీస్తూ ఉంటే వస్తూ ఉంది సమృద్ధి. ఈరోజు ఈ మొదటి మాట చెప్తున్నా, మొదట కొంచెమే, తుదకు మహా అభివృద్ధి, తుదకు సమృద్ధి, తుదకు బహుగా అభివృద్ధి. 2వ ఆశీర్వాదం ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 16వ వాక్యం, నిన్ను శోధిస్తూ దేవుడు అనుస్తున్నది ఎందుకంటే చివరిలో మాట రాయబడి ఉన్నది, తుదకు నీకు మేలు చేయడానికి. ఈ అరణ్యములో నిన్ను శోధిస్తూ నిన్ను అనుస్తూ ప్రభు నడిపిస్తుంది, తుదకు నీకు మేలు చేయడానికి. ఈ మాట అర్థం ఏంటంటే, మొదట శోధనలు, మొదట అణిచివేయబడ్డాం, మొదట కష్టాల్లోని తీసుకొని వెళ్ళడం, తుదకు దేవుడు ఏం చేశాడు? మేలు. ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు చెప్పిన మాట, ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత సముద్ర మార్గాలు నడిపించాడు, అరణ్య మార్గాలు నడిపించాడు, వాళ్ళు నడుస్తున్నాడు, వాళ్ళకి దేవదూతలు తినే మన్నా పెట్టాడు. వాళ్ళ మనసు ఎలాగుంది, వాళ్ళు ఎట్లా అనచాలి, కానానుకు తీసుకుపోయి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తీసుకుపోయే ముందు వీళ్ళని అనుస్తున్నాడు, వీళ్ళని శోధిస్తున్నాడు. వీళ్ళ విశ్వాసం ఎలాగుంది, తిన్నప్పుడు ఎలా మాట్లాడతారు, తిననప్పుడు ఎలా మాట్లాడతారు, కష్టములు ఎలా మాట్లాడతారు, సుఖం ఉన్నప్పుడు ఎలా అనుస్తున్నాడు. ఎందుకంటే తుదకు మేలు చేయాలి. మన జీవితంలో కూడా మొదట కష్టాలు, మొదట శోధనలు, మొదట ఎన్నో రకాలుగా శోధన మార్గాలు నడిపించబడుతున్నా భయపడవద్దు, తుదకు దేవుడు మేలే చేస్తాడు. యోసేపును చూడండి ఎగ్జాంపుల్గా, ప్రారంభంలో ఎంతగా అణిచివేయబడ్డాడు, ఎంతగా కష్టపడ్డాడు, ఎంతగా శోధించబడ్డాడు. ఈ వాక్యాన్ని గమనిస్తే 2వ మాట చెప్తున్నా, మొదట కష్టాలు, మొదట అణిచివేయబడ్డావు, మొదట శోధనలు, తుదకు నీవు మేలు పొందబోతున్నావు, మేలు జరగబోతుంది. విశ్వసించండి, తప్పగా దేవుడు మేలు చేయబోతున్నాడు. ఆదికాండం 50వ అధ్యాయం 20వ వాక్యంలో యోసేపు చెప్తాడు తన సహోదరులతో, మీరు ఎన్ని నన్ను బాధ పెట్టినా శోధించినా దేవుడు నన్ను అప్పగించాడు, అట్లాగునా తుదకు నా దేవుడు నాకు మేలే చేశాడు. ఎన్ని కష్టాలు పడ్డాడండి యోసేపు. సహోదరులు ఈర్ష్యపడ్డాం, యోసేపు ఎదిగిపోతుంటే, కలలు కంటూ ఉంటే
కొట్టి గుంటలో వేయడం. దేవుడు అప్పుడే అతని కష్టాలను జడిపించవచ్చు కదా. దేవుడు చూడండి ఎంత ఆశ్చర్యకరుడో. అట్లాగే పొతిఫర్ ఇంటికి, ఐగుప్తుడి ఇంటికి బానిసగా అమ్మివేయబడ్డా. పొతిఫర్ భార్య నిందేసిందా? అప్పుడు దేవుడు మాట్లాడాల, మౌనంగా ఉన్నాడు. చెరసాల పడ్డా, నిందించబడుతున్నాడా? అప్పుడు దేవుడు అతన్ని తీసుకొని ఐగుప్తు దేశానికి ఒక తలగా మార్చాడు. చివరికి దేవుడు మేలే చేస్తాడు. ఈ రోజున నీ కుటుంబంలో కష్టపడుతున్నావా? అందరూ నిందిస్తున్నారా? అవమానాల పాలవుతున్నావా? భయపడవద్దు. నువ్వు ఎంత అణిచివేయబడుతున్నావో, ఎంత శోధించబడుతున్నావో తుదకు మేలు చేయబోతున్నాడు. మొదటేమో శోధనలు, మొదట కష్టాలు, మొదట అణిచివేతలు, తుదకు మేలు. ఏసేపులాగా తలగా ఉండబోతున్నావు. పైవారిగా ప్రభు నిలబెట్టబోతున్నాడు. ఈ మాట ఖచ్చితం. దేవుని మాట విశ్వసించండి. ఎవరెవరు ఏ చోట ఏ పరిస్థితులు నలిగిపోతున్నారో, ఎక్కడ బాధపడుతున్నారో, ఎవరెవరు నీకు వ్యతిరేకంగా లేస్తున్నారో, ఎవరెవరు నిన్ను అంశాలను చూస్తున్నారో, ఎవరెవరు నీకు కీడు చేయబోతున్నారో తుదకు మేలు జరగబోతుంది. మొదట అణిచివేతలు, మొదట కష్టాలు, మొదట శోధనలు ఏసేపుకు. తుదకు ఏం జరిగింది? దేవుడు విడిచిపెట్టలా, మేలే. ద్వితీయోపదేశకాండం 30:5 ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే ఎక్కువగా విస్తరింపజేసి ఆశీర్వదించునుగాక. తుదకు మేలే చేస్తాడు ఆయన, విస్తరింపజేస్తాడు ఆయన. వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, మొదట కష్టాలు, శోధనలు, తుదకు మేలు. దేవుడు అలాగూ చేయునుగాక. చివరిగా 3వ మాట, పేతురు 1 పత్రిక 3:8 తుదకు మీరు ఏక మనస్కులై, తుదకు మీరు సహోదర ప్రేమ కలిగి ఉంటారు, ఉండేదరు. మొదట ఏం రాయబడింది? మొదట కష్టాలు, మొదట ఎన్నో మనస్వార్థాలు, ఎన్నెన్నో శోధనలు. అదే 3:7 పేతురు 1 పత్రిక 3:7 భార్యాభర్తల మధ్యలో ఎన్నెన్నో పోరాటాలు, అసమాధానాలు, సంఘములో ఎన్నెన్నో కలహాలు. 2-3 ఉంటే ఏమండి కక్షలు, విభేదాలు, మనస్పర్ధలు వస్తుంటాయి. ఇది వాస్తవం. కానీ తుదకేమివ్వాలి? ఏక మనసు. తుదకేమివ్వాలి? సహోదర ప్రేమ. ఈరోజున సంఘాలు కూడా చూడండి, 100 మంది 100 రకాలుగా. సరే, కాలం గడిచే కొలది ఎన్నెన్నో ఉంటాయి మనస్వార్థాలు. చివరికి ఏక మనసు అవ్వాలి. తుదకు సహోదర ప్రేమ. 12 మంది యేసయ్య శిష్యులు. యోహాను ఒక టైపు, పేతురు ఒక టైపు, తోమా ఒక టైపు అనుమానం, పేతురు ఒక టైపు కత్తి పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. మరొక వ్యక్తి మరొక టైపు. 12 మందికి 12 అంటే పడదు అసలు. కుడివైపు నొంగులు కూర్చుంటే, అటువైపు నొంగులు కూర్చుంటే. యోహాను యేసయ్య పక్కన కూర్చొని హృదయానికి హత్తుకుంటూ ఉంటే మిగతా 11 మంది ఈర్ష్య పడుతూ ఉంటారు. మొదట కలహాలు, మనస్వార్థాలు, సేవకులైనా, సంఘాల్లోనైనా, ఇతర సంఘాల్లోనైనా తెలిసే తెలియక ఇవన్నీ ఉన్నా చివరికి కాలం గడిచే కొలది ఏక మనసు అవ్వాలి. భార్యాభర్తల కుటుంబము, గురు పిల్లలు ఏదో వస్తుంటాయి. మనుషుల మధ్యలో సముద్రం ఉన్న తర్వాత అలలు, కుటుంబం ఉన్న తర్వాత, సంవత్సరం ఉన్న తర్వాత ఎన్నో రకాలుగా సమస్యలు వస్తూ ఉంటాయి. వాటన్నిటినీ అణుచుకుంటా చివరికి ఏక మనసు అవ్వాలి. ఒకరంటే ఒకరు ఉండలేకపోతే ఒకరు విడిచి ఉండలేనంతగా బ్రతకాలి. సహోదర ప్రేమ. ఒకరిని విడిచి ఒకరు బ్రతకలేనంతగా సమాధానం కలిగి ఉండాలి. ఏక మనసు కలిగి ఉండాలి. సహోదర ప్రేమ. ఒక సేవకుడిగా ఆశీర్దిస్తున్న సంఘాలలో ఏక మనసు దేవుడిచ్చునుగాక. క్రైస్తవ సమాజంలో దేవుడు ఏక మనసునిచ్చునుగాక. ఇతర సంఘాలలో అందరికీ ఏక మనసు, ఏక తాత్పర్యం ఇచ్చునుగాక. భార్యాభర్తల మధ్యలో తుదకు ఏక మనసు, సహోదర ప్రేమ ఇచ్చునుగాక. అందరికీ దేవుడు ఏక మనసు. ఎంతమంది ఉన్న సంఘంలో తుదకు ఏక మనసు. చివరికి యేసుప్రభు శిష్యుల గురించి ఏమైంది? 11 లేచి వాక్యం చెప్పడం, 11 లేచి ప్రపంచ నలుమూలలు వెళ్ళి స్వార్థ ప్రకటించడం, మన భారతదేశానికి తోమానబడి శిష్యులు రావడం ఎంత గొప్ప భాగ్యం. ఒకప్పుడు కొట్టుకున్నారు, ఒకప్పుడు మనస్వార్థాలు కలిగి ఉన్నారు, తుదకు ఏక మనసు అయ్యారు, తుదకు సహోదర ప్రేమతో ఉన్నారు. యేసయ్య కూడా సంఘాలను లాగున చేయునుగాక, సేవకులను లాగున చేయునుగాక. విశ్వాసుల కుటుంబాలను ఏక మనసుతో తుదకు మంచి ప్రేమతో ఏక మనసుతో నింపునుగాక. 3 మాటలు. మొదట కొద్దిగా, తుదకు మహా అభివృద్ధి, మొదటి ఆశీర్వాదం. రెండవది మొదట శోధనలు, అణచివేత, తుదకు మేలు. మొదటిగా ప్రారంభంలో మనస్వార్థాలు, కక్షలు, విభేదాలు, తుదకు ఏక మనసు. ఈ 11 మంది 12 మంది శిష్యుల్లో ఇక ఎంత ఐక్యతగా వాక్యం చెప్పినట్లు, ఒకప్పుడు వాళ్ళే మనస్వార్థలు పడింది, వాళ్ళే విడిపోయింది, మళ్ళీ వాళ్ళే ఏక మనసు కలిగి ఉన్నట్లు మనందరూ ఏక మనసుతో ప్రభు రాకడకు సిద్ధపరచబడుదుముగాక. ఆమేన్, ఆమేన్.